హనుమంతుడు తన శరీరాన్ని విశాలంగా చేస్తాడు. వానర సేన ఉత్సాహంతో చూసే క్షణం. శ్రీరాముడి ఆశీస్సులతో సీతామాత కోసం ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆకాశాన్ని తాకేలా ఎగిరే హనుమంతుడిని సముద్ర మత్స్యాలు చూస్తాయి. మాయముల రాక్షసులు అడ్డుకుంటారు. సురస, సింహిక అనే మాయ రాక్షసులను ఓడిస్తాడు. సింహిక హనుమంతుడి ప్రతిబింబాన్ని తనలోకి పీల్చి మింగేందుకు ప్రయత్నిస్తుంది. హనుమంతుడు ఆమె ఛాతికి బలంగా తాకి ఆమెను సంహరిస్తాడు. హనుమంతుడు రాత్రి సమయంలో లంకకు చేరతాడు. తన వానర రూపాన్ని మార్గం చేసుకుని చిన్న ఆకారంగా మారతాడు. నగరం కళకళలతో ఉంటుంది. భవనాలు, మాయామంత్రాలు, రాక్షస సైన్యం. అప్పుడు ఎదురు వస్తుంది లంకా దేవత లంకిని. ఆమె లంక రక్షకురాలు. ఎవ్వరైనా అనుమతి లేకుండా ప్రవేశించలేరు. లంకిని, హే, ఎవరు ఈ నగరంలో చొరబడుతున్నారు? రాక్షసుల పాలిటివి నీవు. హనుమంతుడు ఆమెను చేతితో తాకగానే ఆమె కూలిపోతుంది. లంకిని, ఇది లంకకు సంకేతం. త్వరలోనే రాక్షసవంశం కూలిపోతుంది. హనుమంతుడు అందమైన పుష్పవనాలు, నగర సౌందర్యం గమనిస్తాడు. చివరికి అశోకవనం చేరతాడు. అక్కడే సీతామాతను కనుగొంటాడు. సీతామాత చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. ఆమె శరీరం శోకంతో కృశించి ఉంది. రాక్షసకన్యలు, త్రిజట సహా ఆమెను భయపెడుతున్నారు. రావణుడు మళ్లీ మళ్లీ బలవంతంగా వివాహం కోసం ఒత్తిడి చేస్తున్నాడు. త్రిజట, ఓ మంచిదైన రాక్షసి, నేను కలలో చూశాను. రాముడు రావణుడిని సంహరిస్తాడు. సీతదేవి తిరిగి అయోధ్య వెళుతుంది. హనుమంతుడు మామిడి చెట్టు కొమ్మపై కూర్చొని రాముని విషయాలను చెబుతాడు. ఆమె మొదటగా భయపడతారు. అనుమానంతో చూస్తారు. హనుమంతుడు, దేవీ, శ్రీరామచంద్రుడి భక్తుడిని. ఈ రామముద్ర మీకు సమర్పిస్తున్నాను. సీతమ్మవారు ముద్రను చూసి కన్నీళ్లతో మునిగిపోతారు. సీతామాత, రాముడికి నా నమస్కారాలు. అతడి సహాయం చేయడానికి నీకు కృతజ్ఞతలు. సందేశం అందించు, కాని నన్ను తీసుకెళ్లవద్దు. హనుమంతుడు ఆమెను వెంట తీసుకువెళ్లాలనుకుంటాడు. సీతదేవి అంగీకరించదు. సీతామాత, శ్రీరాముడే రావాలి. రావణుని సంహరించాలి. అది నా గౌరవం. హనుమంతుడు అంగీకరిస్తాడు. శ్రీరాముని విజయమునే సంకల్పంగా పెట్టుకుంటాను.